Let's just see for what things we need to give thanks to God. కాబట్టి ఏ విషయాల్లో దేవునికి స్తుతులు చెప్పాలో మనం ఒకసారి ఆలోచించేద్దాం. First one we can go to 1 Thessalonians 5:18. మనం చూస్తే కనుక మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అలాగనే 16 కోడ్ కలిసింది తెలుగులో. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. Yeah, so it says that in everything give thanks to God. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయమందును మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. We give thanks to God in the good things. It's common that everyone thank God when we are so happy, when we are so joyful, we thank God. కాబట్టి మనం చాలా మంది సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయగలుగుతారు? దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఆ విషయం మనకు తెలుసు. But sometimes we could not give thanks to God when we have a difficult situation. సంతోషంగా ఉన్నప్పుడు అయితే ఎవరైనా దేవుణ్ణి స్తుతించగలుగుతారు. కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఏదైనప్పుడు అప్పుడు దేవుణ్ణి మాత్రం స్తుతించలేరు కొంతమంది. When we turn to Philippians 4:6-7, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. So enough. It says that when we give thanks to, which means normally it's common that we give thanks to God in good things. కొన్ని మంచి విషయాలు మంచి జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించడం అనేది సర్వసాధారణం. But the Bible says in everything, which means some days are always not good. We have trials every day. Everyone have a trials every day. అంటే కొన్నిసార్లు జీవితం అంటే కేవలం సుఖ సంతోషాలే కాదు, కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం గొప్పతనం. You can ask me, what is the benefit if we thank God in the trials? We are not happy and still you're asking to thank God in these difficult situations. మీరు అనొచ్చు, ఏమండి సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించమంటే బాగానే ఉంది, కానీ కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి స్తుతించమంటున్నారు. ఆ కష్టాల్లో దేవుణ్ణి స్తుతిస్తే మనకి వనగూరేది ఏముంది, మనకి ప్రయోజనం ఏంటి అనే సందేహం మీకు కలగొచ్చు. When we see Paul, he wrote the letter to Philippians. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకి పత్రిక రాసినప్పుడు he was in the prison. అప్పుడు పౌలు గారు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. He was in Roman prison. It seems Roman prison is like a very strict prison. ఆయన రోమా చెరసాలలో ఉన్నాడు. రోమాలో ఉన్న చెరసాల అనేది అత్యంత క్లిష్టమైనటువంటి దుర్భరమైనటువంటి చెరసాల. But still he is talking like in joyfully give thanks to God he is speaking. అంత కష్టంలో ఉండి కూడా పౌలు గారు ఏమంటున్నాడండి? సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని మాట్లాడుతున్నాడు ఆయన. Because when the trials come in Romans, you can read, I think in the 5th chapter, it says that trials come to increase our faith and it creates the patience to wait upon the Lord. ఇక్కడ గమనిస్తే రోమా పత్రిక 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, వినండి, కష్టాలు కన్నీళ్లు అనేవి మనకి ఎందుకు వస్తాయంట? మన విశ్వాసంలో ఇంకా బలపడడానికి, మన ఓర్పు సహనానికి పరీక్ష, మనం ఎంతవరకు నిలబడగలుగుతామని పరీక్షించడానికి శ్రమను దేవుడు అనుమతిస్తాడంట. Because is it a good thing or not? It is an opportunity for us to develop our faith. కష్టాలలో మన విశ్వాసంలో బలపడడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. There will be difficult situations in our life. We'll not have any other way just to depend on God. కాబట్టి ఈ కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా దేవుడికి దగ్గర అవడానికి, దేవుడి మీద ఎక్కువ ఆధారపడడానికి దేవుడు ఒక అవకాశం నీకు ఇచ్చాడు అనుకోవాలి తప్ప నాకే ఎందుకు కష్టాలు వచ్చినాయి అని అనుకోకూడదు మనం. So that's why we should thank God in the trials, because they give us an opportunity to develop our faith and depend on God. ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నేను స్తుతించాలి అని అనుకుంటే నేను చెప్పేది ఏంటి? ఆ కష్టాలలో నీవు ఇంకా దేవుడి కృపలో విశ్వాసంలో బలపడుతున్నావు కాబట్టి, బలపడడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం కాబట్టి ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోగలుగుతున్నావు, ఇంకా ఎక్కువ దగ్గర అవుతున్నావు కాబట్టి
అది కూడా నీకు మేలుగా దేవుడు చేస్తున్నాడు కాబట్టి దేవుని స్తుతించాలి. So next one, the first thing why we for what things we should give thanks. First one is when you have difficult situations, give thanks to God. ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయినా నువ్వు దేవుని స్తుతించగలగాలి ఫస్ట్. And the next one why we should give thanks to God is ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఇంకో విషయం చెప్తా, రెండో విషయం. Give thanks to God when he corrects you, when he disciplines you. రెండోది ఎందుకంటే దేవుడు నిన్ను సరిచేయడానికి, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి నీకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడని దేవుని స్తుతించాలి. Because when you see in Proverbs 3:11 to 12, Proverbs 3:11 to 12. సామెతలు 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనం వరకు. సామెతలు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. తండ్రి తన కుమారుని తనకి ఇష్టమైన కుమారుని గద్దించినట్టుగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. Why we should give thanks to God when he is correcting you or when he is disciplining you? Because the scripture says that the Lord disciplines those who love. ఇక్కడ గమనించండి, కొన్నిసార్లు కష్టాలు వచ్చినాయి అనుకోవద్దు. ఆ కష్టాలలో నిన్ను దేవుడు గద్దిస్తాడు కష్టాల ద్వారా. సరిగ్గా ఉండు అని చెప్పడానికి. ఆయన గద్దింపు వెనుక ఏముంది? నీ పట్ల దేవునికి ప్రేమ ఉంది. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే సేవకురాలను బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. Even God corrects us to the through his servants. Like auntie standing as a preacher, as a servant of God. Sometimes God will lead auntie to correct few people in the church. కొన్నిసార్లు ఆంటీ సజీవ ఆంటీ ఇక్కడ దైవ సేవకురాలుగా నిలుచున్నారు కదా, ఆమె ద్వారా మీలో కొంతమందిని దేవుడు ఏం చేస్తాడు? అమ్మగారి ద్వారా గద్దిస్తాడు. ఆ గద్దింపులో ఏముంది? ప్రేమ ఉంది. కాబట్టి నన్ను అమ్మగారు గద్దించాలని అని ఇంట్లో కూర్చోకోకుండా, అలిగి ప్రార్థన మానేయకుండా, మూతి ముడుచుకోకుండా, ఏ అమ్మగారు చెప్పలేదని చెప్తున్నాను. కాబట్టి అప్పుడు మీరు అనకూడదు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ గద్దింపులో నా పట్ల దైవజనురాలికి దేవుడికి ఏముంది? ప్రేమ. ఆ ప్రేమను బట్టి ప్రభువుని స్తుతించాలి. Sometimes we only like the blessings but we never like the discipline of God. చాలా సార్లు ఏం చేస్తామండి? అమ్మగారు బాగా ఆశీర్వదిస్తే, బాగా చక్కగా మాట్లాడితేనే మీకు సంతోషంగా ఉంటుంది. గద్దింపు చాలా మందికి ఏముండదు? ఇష్టంగా ఉండదు. సరిదిద్దాలంటే దిద్దుబాట్లు చేసుకోవడం ఇష్టం ఉండదు. Let me show an example. There was David. He is a believer of God but he fall in sin. దావీదు గురించి మాట్లాడుకుంటే దావీదు దేవుడిని ప్రేమించేవాడే, దేవుడిని వెంబడించేవాడుగా ఒకమారు దావీదు కూడా పాపంలో పడిపోయాడు. But God corrected him through the Nathan the prophet. ఆయన నాతాను అనే ప్రవక్తను పంపించి దావీదుని గద్దించి దావీదుని ఏం చేశాడు? దేవుడు దిద్దుబాటు చేశాడు. When God sent Nathan the prophet to David, David did not deny that. దేవుడు నాతాను అనే దైవజనుడిని పంపించినప్పుడు నువ్వేంటా నేను చెప్పేది అని కోపగించుకోలేదు, కానీ దైవజనుడి గద్దింపుకి దావీదు లోబడ్డాడు. And he says that yes, I have sinned against the Lord. He have agreed and he have corrected and restored the relationship with the Lord. దైవజనుడు గద్దించినప్పుడు ఆయన లోబడి, అవును నేను పరలోకములో ఉన్న దేవుడికి విరుద్ధంగా పాపం చేశానని తన పాపాన్ని ఒప్పుకొని దిద్దుబాటు చేసుకున్నాడు దావీదు. So when God corrects us, it leads us to restore the relationship with him. ఎప్పుడైతే దేవుడు లేకపోతే దైవజనురాలు నిన్ను గద్దించినప్పుడు నీ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటావో అప్పుడు నీవు దేవునికి ఇంకా దగ్గర కాగలుగుతావు నీవు. And when we take the second example, the prophet Jonah. ఆ తర్వాత యోనా గురించి మనం మాట్లాడుకుంటే కనుక Jonah also God corrected in a terrible way. యోనాను కూడా దేవుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దిద్దుబాటు చేశాడు. Why he corrected? When God corrected, it lead him to fulfill the purpose of God. ఎప్పుడైతే యోనా దేవుడు దిద్దుబాటు చేశాడో అప్పుడు యోనా దేవుడి ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగడానికి అవకాశం కలిగింది. Why we should thank God for this correction? Because it leads us to the fulfillment of his purpose. దేవుడిని ఎందుకు స్తుతించాలని కష్టం వచ్చినప్పుడు మనం దిద్దుబాటు చేసుకున్నప్పుడు మన పట్ల దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడడానికి అవకాశం కలుగుతుంది. So it's a good thing. You can ask me, correction is always difficult. How we can thank in that situation? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీ జీవితంలో క్లిష్ట సమయాలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తాయి. నీ పట్ల దేవుడికి ఉన్న ప్రేమను వెల్లడిపరుస్తాయి. నీ పట్ల ఉన్న దేవుడి
ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నిన్ను దేవుని మార్పులు నడిపిస్తాయి. ఈ కారణాలన్నింటిని బట్టి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నువ్వేం చేసేదానిగా ఉండాలి? దేవుణ్ణి స్తుతించేదానిగా ఉండాలి. When we were young, my dad was so strict. మీకు చెప్పేదంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు మా విషయంలో. He may be always smiling and talking with you, but he used to discipline us very strictly. మా డాడీ సంగతి మీకు తెలియదు. మీ దగ్గరికి వచ్చి చిరునవ్వులు చిందిస్తూ మీకు ముసుపు చిరునవ్వులు అవుతూ మంచిగా వాక్యం చెప్తారేమో కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా, చాలా కోపంగా, చాలా క్రమశిక్షణగా ఉంటారు మా డాడీ. When we are in the school, when we are studying, his discipline used to sometimes haunt us. It used to be terrible for us. కొన్నిసార్లు మేము చదువుకునేటప్పుడు మా డాడీ పెట్టే క్రమశిక్షణ చూస్తే కనుక అసలు మేము భయంతో వణికిపోయేవాళ్ళం. Why this man is doing to us like this? Why he is disciplining us so much? Meanwhile our friends are very freely, they like what they do, but we are so restricted. Why it happens to us? I used to think. అని కూడా ఏంటి మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీలు చూస్తేనేమో అట్లా ఉంటారు, మా డాడీ ఏంటి ఎట్టుంటాడేంటి, ఇది ఎక్కడ రా గోల్రా బాబు, మా డాడీ ఎలా ఉంటున్నాడని చెప్పి మేము చాలా బాధపడుతుండేవాళ్ళం. But I can very happily say that I want to thank him also for disciplining us in that way. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ రోజు మా డాడీ అంత స్ట్రిక్ట్ గా నన్ను పెంచబట్టి ఈ స్థితిలో ఉన్నాను అని నేను ఆ రోజు పడిన ఇబ్బందిని బట్టి ఈ రోజు అర్థం చేసుకుని నేను దేవుని స్తుతిస్తున్నాను. Hallelujah. Hallelujah. So when we are undergoing the discipline and the correction of God, it will be really so difficult for you. Why God is doing like this? Why God is always chasing me with the difficulties? You might feel like that. దేవుడు ఇప్పుడు పెట్టే క్రమశిక్షణ, ఇప్పుడు పెట్టే దిద్దుబాటు, ఇప్పుడు పడే ఇబ్బందులు బట్టి అబ్బా దేవుల్లో ఉన్నాను, నాకు ఇన్ని ఇబ్బందులు ఏంటి, ఇంత దిద్దుబాటు ఏంటి, అమ్మగారు ఇంత ఖచ్చితంగా వాక్యం చెప్పింది ఏంటి, ఇలా గద్దిస్తుంది ఏంటి అని ఇప్పుడు అనుకోవచ్చు. కానీ రేపు పొద్దున దీని వెనకాల ప్రతిఫలం నువ్వు పొందిన తర్వాత నువ్వు నిజంగా సంతోషించి దేవుణ్ణి స్తుతించగలుగుతావు. So even Joseph we can see. యోసేపు గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. His own brothers itself put him in the pit. ఆయన సొంత సహోదరులే యోసేపుని గుంటలో పడేశారు. God was testing him so much. దేవుడు ఎంతో పరీక్షించాడు యోసేపుని. But behind the discipline and the testing of God, there is a crown for him. అంత శ్రమల వెనక యోసేపు దేవుడు గొప్ప కిరీటాన్ని దాచిపెట్టాడు. Hallelujah. Hallelujah. So if you are undergoing discipline, believe that in the front, in the future, there is a crown for you. ఈ రోజు దేవుడు నిన్ను క్రమంలో పెట్టాలనుకునేది, దైవజనురాలు నిన్ను క్రమంలో పెట్టాలనుకునేది, తల్లిదండ్రులు నిన్ను క్రమంలో పెట్టాలనుకునేది ఎందుకు తెలుసా? రేపు పొద్దున మీకు గొప్ప కిరీటం ఉంది. Hallelujah. గొప్ప ఘనత ఉంది. So if you are undergoing any discipline or the correction of God, there is a crown for you. Amen. కాబట్టి దేవుడు ఇప్పుడు నిన్ను కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా నడిపిస్తున్నాడని చింతొద్దు. రేపు పొద్దున దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే కిరీటం అనేది, దేవుడిచ్చే బహుమానం అనేది నీ కొరకు ఎదురు చూస్తుంది. And the third thing why we should give thanks, for what we should give thanks to God. మూడోది ఏంటంటే ఏ విషయాల గురించి మనము దేవుని స్తుతించాలని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. Give thanks to God for his provision, what already he have given you. దేవుడు నీ జీవితంలో సమకూర్చే ప్రతి విషయాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. What he have already given you. అంటే దేవుడు ఇప్పటికే నీ పట్ల సిద్ధపరిచిన మేలును బట్టి స్తుతించాలి. ఏ మేలు దేవుడు నీకు సిద్ధపరిచాడు ఇప్పటికే? Sometimes we don't see the blessings that already God have given us. కొన్నిసార్లు ఇప్పటికే దేవుడు నీకు కావాల్సింది, నీకు ఇచ్చిన ఆశీర్వాదం గురించి నువ్వు ఆలోచన చేయలేకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, కనపడకపోవచ్చు. Actually that is the trick of Satan. కొన్నిసార్లు దేవుడు నీ గొప్ప ఆశీర్వాదాలు దాచిపెడితే అది అర్థం చేసుకోలేకుండా, దాని మీద విశ్వాసం లేకుండా అపవాది నిన్ను బలహీనపరిచి బాధ పెడతాడు. Satan always shows us what we don't have. సాతాను గాడు ఎప్పుడు కూడా దేవుడు ఏమి సిద్ధపరిచాడో దాని గురించి చెప్పకుండా నీకేమి లేదో, అది లేదుగా, ఇది లేదుగా అని చెప్పని అపవాది నిన్ను నిరాశపరుస్తుంటాడు. But the thing is, we can see the example of Jesus. యేసు ప్రభు గురించి మనం చూస్తే John 6:11 we can see. యోహాను సువార్త 6:11. It says that when Jesus was preaching, there was a lack of food. They only have 5 loaves of bread and 2 fish. ఇక్కడ మనం చూస్తే కనుక యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ చేరువచ్చిన వారికి కేవలం ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 ఈ రోజు ఉన్నాయి. చేపలు ఏమన్నా 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి ఆ రోజు.
But his disciples were, how to say, they are not happy because they know that it will not be enough. శిష్యులు ఏమనుకుంటారు, మనలాంటి వాళ్ళే, ఆ ఉన్నది ఇన్ని వేల మంది ఉన్నారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమి సరిపోతాయి, ఇక ఈ పూట పస్తే మన దగ్గర ఏమీ లేదని చెప్పని చాలా దిగులు పడిపోతున్నారు ఎవరు, శిష్యులు. But when it came to Jesus, Jesus did not see the lack in that. He saw what he had in his hands. కానీ యేసు ప్రభు వారు శిష్యుల వలె, అయ్యో మాకు కావలసినంత ఆహారం లేదు అని యేసు చింతపట్ల. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపల వెనక ఏమి కలిగి ఉందో అద్భుతమో యేసుకి తెలుసు కాబట్టి. And when he gave thanks with that, it was multiplied. ఎప్పుడైతే కనుక ఆ కలిగి ఉన్న కొంచెం 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు చేతిలోకి తీసుకురాబడిందో ఏమైపోయింది, అది అనేక వందల రెట్లుగా హెచ్చించబడి దీవించబడింది. Hallelujah. Hallelujah. So sometimes we are not able to thank God. Sometimes we compare with others. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, అబ్బా వాళ్ళకి అది ఉంది నాకేమీ లేదు, నా దరిద్రం ఇంతేనా, ఇంత బాధపడాలని ఎదుటి వాళ్ళతో పోల్చుకుని మనం చాలా బాధపడుతుంటాం. And we could not give thanks to God in that situations. Why God gave them that blessing? Why He did not give me? But the thing is, God have already blessed you with so many things. We don't see that. కానీ ఆ కనపడే వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి అది ఉంది, కారు ఉంది, వాళ్ళకి లేకపోతే ఇది ఉందని కనపడే విషయాలు బట్టి నాకెందుకు ఇవ్వాలి దేవుడు, నాకెందుకు లేదు అనుకుంటాం తప్ప, నీకు అదృశ్య రూపంగా కనపడకుండా దేవుడు ఎన్నో మేలు దాచిపెట్టిన విషయం నువ్వు గుర్తించకుండా దేవుడు స్తుతించలేవు. So next time when any need like arises for you, thank for what you have and God will fulfill what you need. గమనించండి, నీవు లేని దాని గురించి చింతించి ఎదుటోళ్ళని చూసి బాధపడకుండా, నీ చేతిలో, నీ ఇంటిలో, నీ జీవితంలో ఇప్పటికే దేవుడు ఏమి పెట్టాడో దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తే లేని దేవుడు దాని ద్వారా ఇస్తాడు మళ్ళీ. Hallelujah. Hallelujah. That is what the example God shows us here. ఇక్కడ ఏంటంటే, నువ్వు లేని దాని గురించి చింతించుకోకుండా, అది కంటికి కనబడకపోయినా దేవుడు దాచిపెట్టాడని ఏదైతే కలిగి ఉందో దాన్ని బట్టి స్తుతిస్తే నీకు అవసరమైంది దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. Sometimes students who are studying or those who are doing the job, they will not be happy with what they have. Will be like thinking, if I have that, it will be good. Dreaming is not something wrong, but the thing is, if we are faithful in what we have and give thanks for God what we have, God will take care of the rest and He will multiply that. కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు, అయ్యో నా చదువు తగ్గ ఉద్యోగం లేదే అని చింతపడుతుంటావు, కానీ నీవు కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, కలిగి ఉన్న స్థితిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే ఖచ్చితంగా నువ్వు నీ ఊహకు మించింది, నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు నీకు. Hallelujah. Hallelujah. That is what Jesus shows us here. కాబట్టి ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు బట్టి ప్రభు చెప్తున్నది అది, కలిగిన దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. And the final point I want to conclude is, it's very important. చివరి విషయము, ముఖ్యమైన విషయము మీతో చెప్పొచ్చేది ఏంటంటే, So all who are sitting here are the children of God. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డల కొరకే దాచిపెట్టబడిన వాక్యం చెప్తున్నాను. Why we should, for what we should give thanks, the last one. చివరిగా దేని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. All who are sitting here are the children of God. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఇక్కడ మనందరం కూర్చొని ఉన్నాం. How we become the children of God? ఇక్కడ మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా ఎలా రూపాంతరం చెందారు? When God have forgiven us, we have become the children of God. ఎందుకో తెలుసా, మీరందరూ దేవుని పిల్లలు కదా. దేవుని పిల్లలు ఎప్పుడయ్యారో తెలుసా, మీ పాపములన్నీ దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. And you might think, what is the benefit if God forgives or does not forgive? What is the benefit of that? మీరు అనొచ్చు, ఏమంటే దేవుడు క్షమించకపోతే ఏంటి, క్షమిస్తే ఏంటి, దేవుడు నా పాపాలు క్షమించడం వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏంటి అని అనొచ్చేమో. But the thing is, there is a beautiful story in Luke chapter 15. We can see it. ఇక్కడ దేవుడు నిన్ను నీ పాపాలు క్షమించినప్పుడు కలిగేటువంటి అద్భుతమైన ఆశీర్వాదము, ఇక్కడ ఒక అందమైన కథ ఉంది, తప్పిపోయిన కుమారుడు కథ. లూకాసు వార్త 15వ అధ్యాయంలో అది కనపడుతుంది అనమాట అండి. 20th verse, 15th chapter, 20th. 15వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే కనుక, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి, It says that when the son came back to the father, ఇక్కడ మనం చూస్తే కనుక, ఎప్పుడైతే కనుక తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడో, and when he was little far away itself, the father went and hugged and kissed him. ఇక్కడ మనం చూస్తే వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి చూసి పరిగెత్తుకుని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. If he kissed, what it means, he have forgotten and forgiven what all he did. కానీ ఇక్కడ గమనిస్తే అతని పాపాలను ప్రభు క్షమించాడు,
forgave you, won't do your work. He did not leave the son like that. కానీ నువ్వు క్షమించమన్నావు కదా, నేను క్షమించపోరా, నీ బతుకు నువ్వు బతుకు అని దేవుడు తండ్రి వదిలేయలేదు. It says that 3 points there are very important things. దేవుడు లేకపోతే తండ్రి ఇచ్చిన క్షమాపణ వెనక 3 ప్రాముఖ్యమైన విషయాలు In ఉన్నాయి. 22nd verse, it says he orders his servants to bring a new robe for him, new dress for him and put on him. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఏమన్నాడు? వాళ్ళ సేవకులకు మీరు వెళ్ళి ప్రశస్త వస్త్రము తీసుకురండి అన్నాడు. నూతన వస్త్రం తీసుకురామని చెప్పి అన్నాడు. Which means putting on the clothes. He came out like with the torn clothes, or he have nothing to wear. He was living with the pigs, so we can imagine how he would be. అతను ఎంతో మలిన వస్త్రాలతో, చెడిపోయిన వస్త్రాలతో, చిరిగిపోయిన వస్త్రాలతో వచ్చాడు. కానీ ఆ తండ్రి క్షమాపణ తర్వాత ఏమిచ్చాడు? ప్రశస్త వస్త్రాలతో అలంకరించాడు. He have given him a new cloth, means again the dignity which he have lost is come back to him. ఇక్కడ గమనించండి, మన వస్త్రాలు సరిగ్గా లేదనుకోండి, మన గౌరవంగా ఉంటుందా? ఎవరైనా మనకు విలువనిస్తారా? అంటే ఆ విలువ లేని మలినమైన వస్త్రాలను తీసివేసి దేవుడు ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు. అంటే కుమారుడికి దేవుడు మళ్ళీ ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. దేవుడు సత్యం చెప్పాలంటగా గౌరవాన్ని ఇచ్చాడు. So the forgiveness brings the dignity we have lost. కాబట్టి దేవుడు క్షమాపణ వెనక ఏముందంటే నీకు ఘనత, గౌరవం ఉంది. And the next one, the second one, what he has to put what to the ring. తర్వాత ఏమిచ్చాడు? ఏం పెట్టాడు? ఉంగరం. In the king's days, like in the olden days, if they put the ring, they have the authority. ఆ పాత నిబంధన కాలంలో, రాజుల కాలంలో ఉంగరము ధరింప చేయడం అనేది అధికారానికి సూచన, అధికారానికి సాదృశ్యం. అది when he come back again, which means the relationship with the father is renewed and he have the authority to become his son. గొప్ప విషయం చెప్పంటారా? ఉంగరం పెట్టాడంటే నువ్వు నాకు కుమారుడివి అనిపించుకునే అధికారాన్ని నేను మళ్ళా ఇస్తానని చెప్పని సాదృశ్యం అన్నమాట. So behind the forgiveness of God, you have renewed your dignity and you have got the authority over your problems, or in your difficult situations you have the authority to speak about it. గొప్ప విషయం చెప్పంటారా? ప్రభు క్షమాపణ వెనక, ప్రభు ఇచ్చే రక్షణ వెనక గొప్ప ఘనత దేవుడు నీకు ఇస్తున్నాడు. రెండోది అధికారం ఇస్తున్నాడు. నీ సమస్యల మీద, నీ రోగాల మీద, నీ దయ్యాల మీద, నీ పరిస్థితుల మీద దేవుడు మళ్ళా నీ గొప్ప ఆయన కుమారుడిగా, కుమార్తెగా గొప్ప అధికారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. And also you have the demanding right to become the child of God. అంతేకాదు, నేను నీ కుమారుడయ్యా, నేను నీ కుమార్తెనయ్యా, నువ్వు నాకు ఇవ్వకేం చేస్తావు అని దేవుడిని అడిగి సాధించుకునే అధికారాన్ని కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. Since I am my dad's daughter, I have the right. I can fight with him. I can take anything what he have because it's my right. ఎందుకంటే మా డాడీకి నేను కుమార్తెని కాబట్టి మా డాడీ దగ్గర ఉన్న ఆస్తి అయినా, మా డాడీ దగ్గర ఏది ఉందైనా అడిగి పోట్లాడుకుని, పోరాడుకుని, తీసుకుని సాధించుకునే అధికారం నాకు ఉంది. దేవుడి దగ్గర కూడా అదే అధికారం మీకు ఉంది. So now you have the same authority with your heavenly Father. కాబట్టి మీ పరలోకపు తండ్రి దగ్గర కూడా అడిగి సాధించుకునే అధికారం మీ అందరికీ ఉంది. And the third one is the third thing what they put on him. మూడోది ఏం పెట్టాడు ఆయన? మూడోది ఏం తొడిగించాడు? పాదములకు చెప్పులు తొడిగించాడు. Normally what we use the chapel for, what we use the sandal. ఈ శాండల్ తో ఏం చేస్తాం మనం? శాండల్ it gives us the protection to our legs. Sandal gives the protection. మన పాదములకు చెప్పులు ఏమిస్తాయి? రక్షణ ఇస్తాయి, ములుగుచ్చుకోకుండా, రాళ్ళు గుచ్చుకోకుండా. So it resembles that the God is protecting every path you are taking. గొప్ప విషయం చెప్పంటారా? పాదములకు చెప్పులు తొడిగించడం అంటే నీ జీవితానికి గొప్ప రక్షణ, నిన్ను అరిచేతుల్లో పెట్టుకు చూడగలిగిన గొప్ప రక్షణ దేవుడు నీకు ఇస్తున్నాడు. So every step you are taking, the Lord is protecting you and lifting up గొప్ప on విషయం his hands. నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుడి కాపుదల, దేవుడి సంరక్షణ, దేవుడి కాపుదల నువ్వు చూస్తున్నావు. So my dear friend, I don't know in what situation you are, in what confusion you are, but always remember that the Lord is moving ahead, putting his palms on your path and is lifting you up. నా ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యాహ్నం మీకు చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు నీ జీవితంలో ఏ దారిలో నడుస్తున్నావో, నీ అడుగులు తడబడుతున్నాయేమో, నీ పరిస్థితులు ఏదైనా గుర్తుపెట్టుకో, నీ అడుగులు యేసయ్య అరచేతుల్లో ఉన్నాయి. నీ అరచేతులు మీద ఎత్తుకుని నడిపిస్తున్నాడు ఆయన. నువ్వు ఎక్కడ తొట్టిల్లకుండా సరైన మార్గంలో సురక్షితంగా నీ గమ్యం చేరుస్తామని చెప్పి. So that is what the Lord guards the path of those whom he believes. It says, the scripture says. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన మార్గములను స్థిరపరచువాడు, తన మార్గాలలో
మనం నడిపించి ఎత్తుకునేవాడు ఆయన. Sometimes you don't know which way you want to take, but the Lord shows you which path you should walk. కొన్నిసార్లు జీవితంలో ఏ దారిలో నడవాలో ఆ దారిలో నడిస్తే నడవగలనో లేదో నిలబడగలనో లేదో అనే బాధ నీకు ఉండొచ్చేమో, గుర్తుపెట్టుకో. Sometimes living in this world, we have the insecurity feeling. We feel that I have no one to protect me, no one to guard me. We feel like that. But remember, God is telling that He is putting you the salvation and He is protecting you. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు ఒంటరిగా నడుస్తున్నావేమో, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు, నన్ను నడిపించే వాళ్ళు ఎవరు, నా అడుగులు తడబడుతున్నాయి, నా జీవితం తడబడొచ్చేమో ఈ జీవిత ప్రయాణంలో అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నీ పరమ తండ్రి నీ పాదాలను తన అరిచేతుల మీద పెట్టుకుని నేను నడిపించే దేవుడు ఆయన. Because you are forgiven, my child. The Lord says you are forgiven and you are the child of God. ప్రియ బిడ్డ, నేను నిన్ను క్షమించాను. ఎందుకో తెలుసా? నీకు కోల్పోయిన ఘనతనివ్వడానికి, కోల్పోయిన విలువనివ్వడానికి, మళ్ళా నేను సంరక్షించడానికి నేను రక్షించాను, క్షమించానని ప్రభు మాట్లాడుతున్నాడు. Maybe you have did wrong against God. Maybe you are guilty enough sitting here and thinking how I can show my face to the Lord. You may be thinking like that. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా పొరపాట్లు చేసావు, పాపం చేసావు, అయ్యో నా ముఖాన్ని ప్రభుకి ఎలా చూపించగలుగుతాను, నేను తప్పు చేశాను కదా, పాపంలో పడిపోయాను కదా అని చింతలో నీవు ఉన్నావా? But when we see when the sun comes, he have seen the sun from far away and he have gone fallen on him and embarrassed him with a kiss. కుమారుడు తండ్రి ముఖం చూడలేక దూరంగా ఉన్నప్పుడే తండ్రి ముందుగానే పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఆదరించిన తండ్రి నీకున్నాడు ఈ రోజున. So that is the love and the great heavenly Father we have today. అలాంటి అద్భుతమైన ప్రేమ దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. So because of the forgiven and the blessings behind this forgiveness, we should thank God. కాబట్టి ఆయన క్షమించడం వెనక ఉన్న ఆ ప్రేమ, ఆ సంరక్షణ, ఆ కాపుదల గురించి నీవు దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి.